దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఏడీపీ అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ 140 దేశాల్లో కార్యక్రమాలు అతిపెద్ద సంస్థ. ఈ రోజు ఈ మారుమూల ప్రాంతమే ఈ హైవే మీద జరిగే యాక్సిడెంట్ వాళ్ళకు వివరించినప్పుడు మన జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎస్పీ రెడ్డి గారిని కూడా వారి ద్వారా సంప్రదించినప్పుడు వెంటనే 5 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఇవాళ బిల్డింగ్ పనులు ప్రారంభించుకుంటున్నాం. ఇందులో అప్పటి కలెక్టర్ హరిచందన గారు కూడా తరచూ నాతో మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికిచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం. ఈ రోజుకెళ్లి పనులు మొదలైతే జేసీబీ కూడా వచ్చింది. దానికి సంబంధించిన మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం బతికిచ్చి ఆపరేషన్ చేసి మేజర్ సర్జరీ హైదరాబాద్ షిఫ్ట్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకుని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని. ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలే. జిఎంఆర్ అనే సంస్థ 2022లో 6 లేన్ గా చేసేది ఉండే. ఆయన ఆ రోజు నేను పార్లమెంట్ లో ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా గడ్కరీ గారు చెప్పినా సుప్రీంకోర్టు పోయి స్టేల మీద తీసుకొచ్చి కనీసం 2 సార్లు టెండర్ 375 కోట్లు పెడితే టెండర్ బిడ్డు కూడా రద్దు చేయించిన. ఎందుకంటే నాకు సంబంధించిన రోడ్డు నాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. నాకు ట్రాఫిక్ తగ్గింది. ఇసుక లారీలు నేను టోల్ రోడ్డు గట్ట కొత్తోనికి వర్క్ ఇవ్వద్దాను 2 నెలలు ఏడిపించింది నన్ను. గడ్కరీ గారు తప్పని చెప్పులు అరిగేటి తిరిగితే గడ్కరీ గారు ఒక పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిగా మంచి మనిషిగా ఆయన నాకు ఫిబ్రవరిలో చెప్పండి. ఇప్పుడు 375 కోట్లు శాంక్షన్ చేస్తే 320 టెండర్ అయినాయి. మన చిట్యాలలో పని కూడా అక్కడ స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ రోజు అవి తాత్కాలికం. మొన్న జూన్ 30వ తారీఖులో జిఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేపించాను. గడ్కరీ గారి దగ్గర కూర్చొని నేషనల్ హైవే చైర్మన్ దగ్గర కూర్చొని 2 రోజులు. మళ్ళా 3వ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారులను పోయి 3 గంటలు రివ్యూ పెట్టి టెంపరీగా టోల్ రోడ్డుని నేషనల్ హైవే వారు కలెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేపించి ఇవాళ ఆగస్టు ఎండింగ్ రోజు టెండర్ ఫైనల్ చేస్తున్నాం. అది 4,500 నుంచి 5,000 కోట్ల వరకు పోయే విధంగా మల్కాపూర్ వరకు నేను చేపించిన ఎంపీగా ఉన్నప్పుడు 600 కోట్లు ఇప్పుడు పనులు దగ్గర పడుతున్నాయి. అక్కడి నుంచి కోదాడ అవతలకి 2 గంటల్లో చేరుకునే విధంగా ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోని గడ్కరీ గారు మాకు చెప్పిన మాట ప్రకారం నేను జూన్ లో శాంక్షన్ చేస్తానని చెప్పిన ప్రకారం శాంక్షన్ చేసిండు. ఎస్టిమేషన్ నడుస్తున్నాయి. ఆగస్టు 2వ వారం టెండర్ ఉంటది. 1 నెల టెండర్ అగ్రిమెంట్ ప్రాసెస్ తర్వాత పనులు ప్రారంభించి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము చూసినాం. ఇన్ఫామ్ లో కానీ సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ టౌన్ లోకి పోయే దగ్గర కానీ టేక్బండ బ్రిడ్జ్ దగ్గర కానీ మనం అక్కడ అర్వపల్లి పోయే రోడ్డు కానీ ఈనాడు జంక్షన్ కానీ ఇవన్నీ 17 స్పాట్లను మనం శాంక్షన్ చేయించి పని మొదలుపెట్టి ఇవాళ ఒక శుభదినం. తెలంగాణ 2 రాష్ట్ర రాజధానిని కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని నేను ఎంపీగా కొట్లాడి ఇవాళ అదే పోర్ట్ఫోలియో శాఖ మంత్రిగా గడ్కరీ గారి సపోర్ట్ తోని అలాగే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ పనులు ప్రారంభించుకున్న సందర్భంగా జిల్లా 2 ఎస్పీలని ముఖ్యంగా కోరుతున్నాను. వర్క్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ నడిపే టైంలో గాని 17 స్పాట్లు నడిచే టైంలో గాని ఈ స్పాట్లలో పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నైట్ పూట యాక్సిడెంట్ జరగకుండా డే టైం కూడా సెక్యూరిటీ పెట్టే విధంగా కాంట్రాక్టర్ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా మీరు కూడా సెక్యూరిటీ పెట్టాలని జిల్లా 2 కలెక్టర్ కూడా జాగ్రత్త వహించాలని మరొకసారి చేస్తుంటూ మా ముఖ్యమంత్రి గారికి గడ్కరీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము అభివృద్ది కోసం కేంద్రంతో పోయినసారి లాగా కాదు పోయిన 5 ఏళ్ళు ఆర్ఎండ్బీ మినిస్టర్ ఎక్కడ కనిపించిందా? ఇవాళ నేను 6 మాసాలనే ఈ రోజు మన గట్కేసర్ ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ ఆగిపోయింది. అది 8 ఏళ్లకే మొదలైతే దానికి రీటెండర్ పెట్టిస్తున్నాం ఇప్పుడు. అలాంటి ఇప్పుడు ఆ మన్నెగూడ రోడ్డు వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్డు పని సాధించినాం. అలా 12 రోడ్ల కల్వకుర్తిపోయే 4 లేన్ గా దాన్ని ఇప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. రేపు నేషనల్ హైవే డైరెక్టర్ అజయ్ చౌదరి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళొకసారి రివ్యూకి పిలిపించాను ఆయనని. ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి మంచిర్యాల ఆర్మూర్ గాని అలా 12 రోడ్లను కూడా ఇవాళ వేగవంతం చేస్తూ లాగా ఆ ప్రాజెక్టుని ఎంటబడి శాంక్షన్ చేయించుకున్నాం. బ్రహ్మాండంగా మాకు 11 మంది ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే గెలిచినా గానీ ఓడిపోయినట్టే లెక్క. మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. ఆయన సంగతి తెలిసిపోయింది. ఆయన అడ్రస్ లేకుండా పోయినాడు.
ఆ నోటీస్ రాగానే పోయింది ఆడ చేయలేకపోతున్నారు అని. అందుకని ఆయన పేరు నేను చెప్పగానే మీ ఎవరిని విమర్శించం. ఏ ఎన్నికలు లేవు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవంగా అంత కాంగ్రెస్ లో గెలుస్తారు. కానీ మేము ఎన్నికల కంటే ఎక్కువ, రాజకీయాల కంటే ఎక్కువ మూసీ మీద, నేషనల్ హైవే మీద ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేపించి గడ్కరీ గారిని మా సీఎం గారిని తీసుకొచ్చి ప్రారంభించుకుంటాం. ఇవాళ ఏడీపీ సంస్థకు 5 కోట్లే కాదు, మళ్ళీ ఎకరం కూడా ఎక్స్ట్రా తీసిపెట్టి హెలిప్యాడ్ కూడా పెట్టమన్నాం. చుట్టుపక్కల ఎక్కడ యాక్సిడెంట్ అయినా ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ కూడా కడుతున్నాం. గారిని కోరిన విధంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిందని మీకు అందరికీ అర్థమైపోయింది కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ రోడ్డు గురించి ఎవరైనా ఆలోచించారా? 10 ఏళ్ళు మినిస్టర్ కూడా ఎత్తిన తలకాయ పైకి లేకపోయా. ఏడ యాక్సిడెంట్ ఎట్లా తెలుసు వాళ్ళకు? కేసీఆర్ గారు ఎప్పుడన్నా వచ్చి విజయవాడ పోయి ప్రధానమంత్రిని కలిసి 2 రాజధానులు అయినాయి, మాకు ఈ రోడ్డు కావాలని అడిగిండా? ఇవాళ అదే నేను 6 నెలలకెళ్ళి ఎండపడ్డా. ఇప్పుడు మా సోదరుడు ఎంపీగా ఉన్నారు, నల్గొండ ఎంపీ మరొక యువకుడు ఉన్నాడు. నేను వాళ్ళ ఎండ ఉండి ఈ రోడ్డును ఖచ్చితంగా 2 years లో పూర్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.